డ్రోన్స్ వీటిని చూస్తే మనకు ఒక రకమైన ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కానీ అందరికీ అలానే కనిపించాలని ఏమీ ఉండదు. అవును, నేను చెప్తుంది నిజం. అది ఎందుకో తెలియడానికి ముందు అసలు ఈ డ్రోన్స్ ఏ అవసరాల కోసం మొదటగా యూజ్ చేయబడింది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అసలు డ్రోన్స్ అనేవి ఈ రోజుల్లో కనిపించేంత ఆధునికంగా ఒకప్పుడు లేవు. ఈ రోజు కనిపించే ఈ డ్రోన్స్కి మూలం బెలూన్స్ అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? కానీ ఇది నిజం. డ్రోన్స్కి మొదటి పేరే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, షార్ట్గా UAV అని అంటారు. తెలుగులో మానవరహిత విహంగం అని అంటారు. వీటికి మొదటి పునాది 18th సెంచురీ నుండి ఉంది. 1783లో ఫ్రాన్స్లోని మోంటగోల్ఫియర్ బ్రదర్స్ వేడి గాలితో నిండిన బెలూన్స్ని ఎగరవేశారు. తర్వాత వాటిని కొంచెం మాడిఫై చేసి 1849లో వెనిస్ పైన బాంబులు వేయడానికి ఆస్ట్రియన్ మిలిటరీ ఈ బెలూన్స్ను ఉపయోగించింది. ఈ దశలోనే UAVని అభివృద్ధి చేయడానికి మరింత ముందడుగు పడింది. ఆ సమయంలోనే నికోలా టెస్లా కనిపెట్టిన రిమోట్ కంట్రోలింగ్ సిస్టమ్ విజయవంతం అవ్వడం కారణంగా ఈ UAVల అభివృద్ధిలో పెను మార్పులకు కారణమైంది. డ్రోన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తరువాత 1909లో బ్రిటిష్ మిలిటరీ రేడియో కంట్రోలింగ్ సిస్టంతో విమానాల మీద ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసింది. ఆ ప్రయోగాల తర్వాత 1935లో డి హావిలాండ్ DH-82B క్వీన్ బీ అని పిలిచే రేడియో నియంత్రిత మొదటి విమానంని అభివృద్ధి చేసింది. దీనిని మొదటి తరం ఆధునిక నియంత్రిత డ్రోన్గా పిలుస్తాం. ఇది UKలో అభివృద్ధి చేయబడింది. తరువాత World War I అండ్ World War II రెండింటిలోనూ నిఘా, లక్ష్య సాధన ఇంకా అనేక రకాల సైనిక అవసరాల కోసం ఈ డ్రోన్స్ని మరింత ఉపయోగించబడ్డాయి, అలాగే డెవలప్ అవుతూ వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గది World War Iలో ఉపయోగించిన అన్మాన్డ్ ఏరియల్ టార్పిడోస్. వీటిని క్యాటరింగ్ బగ్ అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా షిప్స్ని టార్గెట్గా చేసుకుని ఉపయోగించేవాళ్ళు. World War IIలో వీటిని USA మిలిటరీ పర్పస్ కోసం చాలా అభివృద్ధి చేసి వినియోగించింది. తరువాత వియత్నాం వార్లో కూడా వీటి పాత్ర చాలా ఉంది. యుద్ధం తర్వాత వచ్చిన టెక్నాలజీలో పెను మార్పుల వల్ల, అలాగే నియంత్రించే సాంకేతికత, డ్రోన్ల తయారీకి మెటీరియల్లో మార్పుల వల్ల ఈ టెక్నాలజీ అభివృద్ధి అవుతూ వచ్చింది. అలాగే 1970-1980 మధ్యలో USA అండ్ ఇజ్రాయెల్ కలిసి ఈ డ్రోన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేశాయి. అలాగే అప్పుడే అభివృద్ధి చేయబడిన GPS, శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇంకా వెహికల్ మెటీరియల్ని తేలికగా, దృఢంగా చేయడంలో అభివృద్ధి కారణంగా ఈ డ్రోన్ల వ్యవస్థ అభివృద్ధి అవుతూ వచ్చింది. ఈ కారణాల వల్ల 1990-2000 మధ్య సెక్యూరిటీ, రీసెర్చ్, రెస్క్యూ అండ్ ఫోటోగ్రఫీ కోసమే కాకుండా సైనిక, అలాగే పౌరుల అవసరాల కోసం కూడా ఈ డ్రోన్స్ ఎక్కువగా డెవలప్ చేయబడ్డాయి. USA మీద 9/11 దాడులకి కారణమైన ఆల్-ఖైదాకి సంబంధించిన ఒసామా బిన్ లాడెన్ మీద ప్రతీకారం కోసం USA ఈ డ్రోన్స్ని బాగా వినియోగించుకుంది. అందులో అతి ముఖ్యమైనది RQ-170 సెంటినెంటల్. ఇది స్టెల్త్ టెక్నాలజీ కలిగిన డ్రోన్, అంటే శత్రు దేశ రాడార్లకు దొరకకుండా నిఘా చేయగలిగిన పరిజ్ఞానం కలిగినది. ఈ డ్రోన్ పంపిన ఖచ్చితమైన సమాచారం కారణంగానే USAకి దాడులు చేయడానికి సులభమైంది. తరువాత 21th సెంచురీలో అగ్రికల్చర్ నుండి గూడ్స్ డెలివరీ వరకు అనేక రకాల ప్రయోజనాల కోసం డ్రోన్లను వినియోగించడంతో డ్రోన్ల వాణిజ్య మార్కెట్ బాగా పెరిగింది. డ్రోన్స్ గురించి ఇంత చరిత్ర ఉంది, అయినా డ్రోన్ని ఆవిష్కరించిన వ్యక్తి అని చెప్పుకోదగ్గ మనిషి ఎవరూ లేరు. కానీ దీనికి చాలామంది వ్యక్తులు అండ్ సంస్థలు వీటి అభివృద్ధికి అనేక దశల్లో ఎంతో సహకరించాయి. అలాగే శామ్యూల్ లాంగ్లీ అనే వ్యక్తి విమానయానంలో గొప్ప మార్గదర్శకుడు. ఈయన చేసిన ప్రయోగాలు ఎంతో అభివృద్ధి సాధించాయి. ప్రజెంట్ ఉన్న 21th సెంచురీలో ఈ డ్రోన్స్ మరింత అభివృద్ధి చెంది ఎన్నో రకాలుగా ప్రజలకి అండ్ రక్షణకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అగ్రికల్చర్, సెక్యూరిటీ, టాక్టికల్, డెలివరీ ఇలా చాలా రకాలుగా ప్రైవేట్, పబ్లిక్ అండ్ పర్సనల్ యూస్కి కూడా అందుబాటులో ఉన్నాయి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా దేని గురించి తెలుసుకోవాలని అనుకుంటే నాకు లైక్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ డ్రోన్స్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.